హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులు చిన్నయ్య గారికి కూడా హృదయపూర్వక వందనాలు, అలాగే అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన పాస్టర్ గారు మినిమం గంట సేపు వాక్యం చెప్పారు. తర్వాత కూడా వాక్యాలే రిపీట్ అవుతున్నాయి. ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. అంటే వాక్యం వినడానికి మీరు అందరు కూడా ప్రిపేర్ అయ్యారు. మేము మంచి చెప్పినా చెడు చెప్పినా మీరు వినండి, చెడును వదిలేయండి, మంచిని ఆస్వాదించండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ముందు పెద్దలు జాన్సన్ గారు క్షమాగుణం కోసం చెప్పారు. తర్వాత బ్రదర్ వీరబాబు గారు విశ్వాసము, చెప్పండి, పశ్చాత్తాపము, దేవునికి భయపడడు, ఈ మూడు కోసం చెప్పారు. నేను వాక్యానికి వెళ్ళే ముందు చిన్న మాట కోసం చెప్తానే. విశ్వాసం అని చెప్పారు కదైనా, ఇందులో మనకి ఎంతమందికి విశ్వాసం ఉందో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్తాను, విశ్వాసం ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరన్నా వచ్చి ఇప్పుడు మీరు అక్కడ బయట నుంచొని మీరందరూ యేసుప్రభుని నమ్ముతున్నారు కదా, మీరందరికీ ఎస్సీ సర్టిఫికేట్లు తీసేసి మీకు బీసీసీ సర్టిఫికేట్లు ఇస్తున్నాం, ఎస్సీలకి సంబంధించినటువంటి ఏ పథకం కూడా మీకు అందదు అంటే ఎంతమంది నిలబడతారు? నిలబడతామన్న వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఇదే విశ్వాసం ముందుకి కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్పాను నేను. ఎందుకంటే సమయాన్ని వృధా చేశానని మీరు అనుకోవద్దు. అలాగనే ఇచ్చిన పని కాకుండా ఇంకో పని చేస్తున్నాడని కూడా తిట్టుకోవద్దు. ఎందుకంటే ఒక మాట 10 మందికి తెలియాలి అనే విషయంతో చెప్పాను. తర్వాత అంశంలోకి వెళ్దాం. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరం కూడా నాకు ఇదే మాట వచ్చింది.
గత సంవత్సరం కూడా నేను కూడా ఇదే మాట చెప్పానండి. అయితే ఒకసారి చెప్పింది ఒకసారి చెప్పడానికి ప్రయత్నించకుండా నా సొంత ప్రయత్నం నేను ప్రయత్నం చేశాను. ఎందుకంటే బైబిల్ గ్రంథము రెండంచుల ఖడ్గము అంటది. రెండంచుల ఖడ్గం అంటే అటువైపు తెగుతుంది, ఇటువైపు తెగుతుంది, ఎటువైపైనా తెగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటని మనం ఏ విధంగానన్నా మలుచుకొని చెప్పే అవకాశం మనకుంది. ఈ మాటలో యేసు ప్రభు వారు సిలువ మీద ఉండగా సిలువ కింద ఉన్నటువంటి తన తల్లిని చూసి చాలా బాధపడ్డారు. నేను లేకపోతే నా తల్లి ఏమైపోతుందో అనే ఒక బాధ ఆయనలో ఉన్నది. తల్లి మీద ప్రేమ కనబడుతుంది. రెండవదిగా ఆ యేసు ప్రభు వారు ఏర్పరచుకున్నటువంటి శిష్యుల 12 మందిలో ఒక శిష్యుడు చనిపోయినా మిగతా 11 మంది శిష్యులు కూడా అక్కడ లేరు. కానీ ఒకే ఒక్క శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరేంటండి? యోహాన్. అయితే ఆయన ఉండగా యోహాన్ అనే శిష్యుడు ఎంత బాధ్యతతో యేసు ప్రభు వారిని కనిపెట్టుకుని ఉన్నాడో అంతే బాధ్యత ఉంటాడని తన తల్లిని బాధ్యత తన తల్లి బాధ్యత ఆ శిష్యుడికి అప్పగించాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలో మనకి ఏం తెలుస్తుందంటే కుటుంబంలో కుటుంబంలో ఒక తల్లి మీద ప్రేమ, సహచరుల మీద, కుటుంబ సభ్యుల మీద బాధ్యత, అలాగే తల్లి ఏమైపోతుందో అనే ఒక కరుణ, అలాగనే వీళ్ళందరినీ కలుపుకొని ఒక ఆత్మీయ కుటుంబంగా ఏర్పరచుకున్నారు మన యేసుప్రభు వారు. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్నవారు కూడా మన కుటుంబమే. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారందరూ కూడా మనం ఎవరు? ఏ కుటుంబం మంది? ఆత్మీయ కుటుంబము. హల్లెలూయా. ఏ కుటుంబం మంది? ఆత్మీయ కుటుంబం. మన చిన్నయ్య గారికి మొన్న గ్రాడ్యుయేషన్ ఇచ్చిన రోజుని మనం అందరం కలిపి ఒక ఇది ఇచ్చాం. ఇది ఇచ్చాం, ఫ్రేమ్ ఇచ్చాం. దాని మీద మీ ఆత్మీయ కుటుంబం అని రాశాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అందరం ఎవరు? ఆత్మీయ కుటుంబం. ఈ ఈ 4 మాటల్లో బాధ్యత, ప్రేమ, కరుణ, ఆత్మీయ కుటుంబం, ఈ 4 మాటల్లో నేను 2 మాటలు తీసుకుంటున్నాను. ఒకటి ప్రేమ, 2 బాధ్యత. ఎందుకంటే నా ముందు చెప్పిన వారు క్షమాపణ ఒక మాట ఒకరు తీసుకున్నారు, ఇంకొకరు విశ్వాసము, పశ్చాత్తాపము, దేవునికి భయపడడం, ఈ 3 మాటలు తీసుకున్నారు. 4 మాటలు అయ్యాయి అక్కడ. నేను 2 మాటలు తీసుకుంటాను. అదేంటంటే ప్రేమ, బాధ్యత. హల్లెలూయా. యేసు ప్రభు వారు తన తల్లిని చూసి నేను చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. అంటే మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుందండి. ఒక కుమారుడు తన తండ్రిని చాలా ప్రేమగా చూసుకోవాలనుకున్నాడు. ఎదిగిన తరువాత తన చదువు పూర్తయి తన ఎదుగుదలకు కారణమైనటువంటి తన తండ్రిని బాగా చూసుకోవాలనే ఒక ఆశ పెట్టుకున్నాడు. ఆ ఆశను ఏమంటామంటే ప్రేమ అనొచ్చు. ఆ ఆలోచన ఏమంటాం మనం? ప్రేమ. ప్రేమని ఈ కుమారుడు ఏంటంటే తన తండ్రిని బాగా చూసుకోవాలంటే ఏం చేయాలి? బాగా సంపాదించుకోవాలి, మంచి నాలెడ్జ్ పెంచుకోవాలి. అప్పుడే తన తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోగలడు. ప్రేమగా చూసుకోవడానికి ఈ కుమారుడు ఏం చేశాడంటే తండ్రిని ఒక చోట పెట్టి, నాన్న మీరు ఇక్కడే ఉండండి, నేను కొన్ని డబ్బులు సంపాదించడానికి దూర ప్రదేశం వెళ్తున్నానని వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడు ఆ కొడుకు? తన తండ్రి మీద ప్రేమతోనే వెళ్ళాడు కదా. హల్లెలూయా. అక్కడికి ఆపుదాం. యేసు ప్రభు వారు తన తల్లి కింద ఉండడం చూసి తన ప్రేమను గుర్తించుకొని, నా తల్లి నేను వెళ్ళిపోతే, నేను మరణించిన తరువాత, నేను ఇక్కడ లేకపోతే నా తల్లి ఒంటరిగా ఉండిపోద్ది, నా తల్లిని ఏం చేయాలనే ప్రేమ ఆయన హృదయంలో ఉప్పొంగి చాలా బాధపడుతూ ఉంటారు. అయితే అంతకంటే ముందు యేసు ప్రభు వారు పుట్టిన తరువాత యోహాను సువార్తలో యోహాను భక్తుడు మనకు ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూసుకుంటే,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక తన ఏకైక కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి, చాలు అక్కడ వరకు చాలమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన ఏకైక కుమారుని యందు విశ్వాసం ఉంచి, అంటే తన ఏకైక కుమారుడు ఎవరు? దేవుని యొక్క ఏకైక కుమారుడు ఎవరండి? యేసు ప్రభువారు. హల్లెలూయా. త్రిత్వం తెలుసు కదా మనకి. త్రిత్వం చెప్పండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి ఎవరు? తండ్రి ఎవరండి? యెహోవా దేవుడు. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ ఇప్పుడు మన కాలంలో సంచరిస్తున్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అంటే దేవుడు మనందరినీ కూడా ఎంతో ప్రేమించాడు. మనందరినీ కూడా ఎంతో ప్రేమించి మనకి ఉన్నత స్థానం ఇవ్వాలని దేవుడు ఆయన ఆలోచన ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, భూలోకానికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళడానికి మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకెళ్తుంటే, మోషే దేవునితో మాట్లాడడానికి ఒక కొండ మీదకి వెళ్ళినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకి మోషే కనిపించకపోతే వీళ్ళు ఏం చేశారంటే, మోషే లేడు మనకి, దేవుడు లేడని దేవుని భయం లేకుండా, ఒక ప్రవక్త భయం లేకుండా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఇష్టానుసారంగా ఒక దూడను తయారు చేసుకొని ఒక విగ్రహారాధన చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా అయితే చేశారో ఇప్పుడు మనం కూడా అదే చేస్తాం. పరిశుద్ధాత్మ మన కంటికి కనిపించట్లేదు, తన క్రియ తన చేసుకుంటూ పోతుంది. పరిశుద్ధాత్మ మన కంటికి కనిపించట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, దేవుని భయం లేకుండా, దేవుని కట్టడి లేకుండా మన ఇష్టానుసారంగా మనం తిరుగుతున్నాం. దేవుడు లోకమును ఎంతో లోకం అంటే ఎవరు? లోకం అంటే ఎవరండి? మనమే. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్తారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అంటే దేశం అంటే ఎవరు? మనుషులు. లోకం అంటే ఎవరు? మనుషులు అనమాట. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే మనుషుల్నే ప్రేమించాడు దేవుడు. కానీ ఈ ప్రేమను మనం ఏం చేస్తున్నామంటే పొందుకోలేకపోతున్నాం కాబట్టి ఈ దేవుని ప్రేమను మనకు తెలియజేయడానికి మరి తండ్రి అయిన యెహోవా తండ్రి ఏం చేశాడంటే, తన ఏకైక కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు. భూలోకానికి పంపించి, మీరు ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ ఇగో నా కుమారుని రక్తం యందు తుడిచిపెట్టుకుపోతాయని దేవుడు చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆ రక్తాన్ని ఇంకా ఇంకా మనం కాలుతో త్రొక్కుతున్నాం, కానీ ఆ రక్తం విలువ ఏంటన్నది మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏం చేయాలి? ఇందాక చెప్పారు, దేవుని యొక్క ఏముండాలి? భయం. భయం ఉండాలి. ఏముండాలండి? దేవుని యొక్క భయం ఉండాలి. అలాగే 1 యోహాను పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక, యోహాను అనే భక్తుడు రాసినటువంటి పత్రిక, 1 యోహాను 4:7 ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించుకుందాము, యాలయనగా ప్రేమ దేవుని నుండి వచ్చి ఉన్నది. ప్రేమ ఎక్కడి నుంచి వచ్చేదండి? దేవుని నుండి వచ్చి ఉన్నది. ఆ వచ్చిన ప్రేమను మనం ఏం చేస్తున్నాం? తృణీకరిస్తున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు. ఆయన పరిశుద్ధుడని మనం చెప్పుకుంటున్నాం, కానీ మనం పరిశుద్ధులుగా ఉంటున్నామా? కానీ ఈరోజు మనం చాలా పరిశుద్ధంగా ఉన్నాం. ఎవరు ఎంక చూసినా తలతల మెరిసిపోతున్నాం అనమాట. కానీ ఈ తలతల మెరుపు ప్రతిరోజు ఉండాలనే ఆయన ఈరోజు మన కొరకు సిలువలో తన రక్తాన్ని కార్చారన్నమాట. ఆ రక్తానికి మనం విలువ ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే, ఆయన రాకడ కొరకు సిద్ధపాటు ఉండాలి. ఎదురు చూడడం కదండి. ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. ఎదురు చూస్తున్నాం అప్పుడు మనం, కానీ సిద్ధపాటు లేదు మనకి. ఆయన రాకడ వస్తాడని 2000 సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్నాం, కానీ సిద్ధపాటు మనలో లేదు. అసలు రాకడ రావడానికి ఎందుకు ఆలస్యం అవుతుందన్న సంగతి మీకు ఎవరికైనా తెలుసా?
అమ్మగారు చెప్పేస్తున్నారు ప్రతిదీ. ఏ? మన నుంచి ఒక మాట రావట్లేదు, మనలో సిద్ధపాటు లేక. ఏ ఒక్క వ్యక్తి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్క వ్యక్తి నరకాగ్నికి పడిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరి నోటి నుండి క్రీస్తు అనే మాట లాగున వచ్చేలాగున, క్రీస్తు నామానికి జై కొట్టేలాగున ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆయన రాకడ వస్తుందని మన దైవ సేవకులు ప్రతిరోజు చెప్తూ ఉంటారు. ఏంటండి? ప్రతి ద్రాక్ష చెట్టు నరకబడి అగ్నిలో పడవేయకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆయన రాకడ వస్తుంది. యెహోవా తండ్రి ఏమంటారంటే, యెహోవా తండ్రి ఏం చెప్తారంటే తోటమాలితో ఆ యజమాని ఏమంటాడంటే, ఈ ఈ మొక్క ఫలించలేదు కాబట్టి దీన్ని ఏం చేయాలి, నరికేసి అగ్నిగుండంలో పడిసేస్తాను అంటాడు తోటమాలి. కానీ యజమానుడు ఏమంటాడంటే, కాసేపు కొన్ని రోజులు ఆగుదాం, ఫలింతది, ఇంకా ఫలిస్తుంది, కొన్ని రోజులు ఆగుదాం, నీళ్ళు వేయండి లేకపోతే ఎరువు వేయండి అని చెప్పేసి ఆ తోటమాలిని ఆపుతూ ఉంటాడు యజమాని. ఎందుకని? ఇంకా ఫలిస్తుందేమో, ఇంకా ఫలిస్తుందేమో, ఇంకా మారతాడేమో, ఈ లోకాన్ని వదిలేసి దేవుణ్ణి వేడుకుంటాడేమో, ఇంకా దేవుడు ఉన్నాడనే మాటను వింటాడేమో, దేవునికి భయపడతాడేమో అని యెహోవా తండ్రి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మాట వినని పక్షంలో మన కొరకు ఏమి సిద్ధపరిచి ఉన్నది? హల్లెలూయా! చెప్పండి, మన కొరకు ఏం సిద్ధపరిచి ఉందండి? నిత్య నరకాగ్ని సిద్ధపరిచి ఉన్నది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎప్పుడు చనిపోం మనం, ఎప్పుడూ చనిపోం. కానీ ఎప్పుడు గోలెడుతూనే ఉంటాం, ప్రభువా నన్ను కాపాడు, నీ కుడి పార్శ్వమున అబ్రహాము చేతి నుండి ఒక చిట్టుకుని వేలుతో ఒక్క నీటి చుక్క నా నాలుక మీద ఎయ్యి తండ్రి అని మనం గోజాడతాం. కానీ ఒక్క నీటి చుక్క కాదు కదా, ఆ చిలకరింపు కూడా మన మీకు రాదు, ఆ పురుగు చావదు, అగ్ని ఆరదు. హల్లెలూయా! కాబట్టి దీన్ని ప్రియ దేవుని బిడ్డలారా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రేమ కలిగి ఉందాం. మనందరం కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండి ఆయన రాకడికి సిద్ధపడదాం, నరకాగ్ని నుండి మనం తప్పించుకుందామని నేను ప్రేమ పూర్వకంగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. ప్రేమతో మన జీవిందాం, క్రీస్తు రాకడకు సిద్ధపడదాం. హల్లెలూయా! హల్లెలూయా! ఇంకొక మాట ఉన్నది, నేను చాలా త్వరగా త్వరగా ముగించేస్తానండి. ఇంకో మాట చెప్పండి, నేను చెప్పిన మరి ఒకటిలో బాధ్యత. బాధ్యత. హల్లెలూయా! హల్లెలూయా! ఈ లోకంలో మనం జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత మనం నెరవేర్చినాడే మనం ఈ లోకం నుండి మనం పైన వెళ్ళిపోతాం అన్నమాట అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ రోమపత్రిక 14:12 ఉంటుంది, మీరు ఎవరు చదవద్దు. ప్రతి ఒక్కరూ తమ విషయమై దేవునికి లెక్క అప్పచెప్పాలి. మనం భూలోకంలో చేసే ప్రతి విషయమై దేవునికి తీర్పు సమయాన్న లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మనం ఇక్కడ నుంచి కూడా బాధ్యతతో ఉండం, బాధ్యతతో దేవునికి ప్రతి క్షణమును లెక్క అప్పచెప్పేలాగా ఉందాం. కాబట్టి మన బాధ్యత మర్చిపోకుండా ప్రేమ కలిగి దేవుని యందు బాధ్యత కలిగి ఉందాం. అలాగే సిద్ధపాటు కలిగి ఉండాలి మనం. మత్తయి సువార్త 24:44 ఉంటుంది, మీరు సిద్ధంగా ఉండుడి, మీరు అనుకోని వేళలో అనుకోని సమయంలో మనిషి కుమారుడు వస్తాడు. మనం ఎప్పుడు వస్తాడో అయినా మనకు తెలియదు, ఏ క్షణం వస్తాడో మనకు తెలియదు. మనం నిద్రపోతుండగా దేవుడు రావచ్చు, మనం పాపము చేస్తుండగా దేవుడు రావచ్చు, లేదంటే మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు రావచ్చు. అనేక దైవ సేవకులు ఏమైపోయారు తెలుసండి? ప్రా వాక్యం చెప్పుతుండగా చనిపోయారు, ప్రార్థన చేస్తుండగా చనిపోయారు. వారు పరమభక్తులు, ఖచ్చితంగా వారు దేవుని కుడిపార్శ్వమున ఉంటారు అనమాట అండి. అలాగే ప్రకటన గ్రంథంలో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి ఒక్కరిని వారి క్రియల ప్రకారము వారి వారికి ప్రతిఫలం ఇస్తాను. ఇందాక మాటలు ఏం చెప్పారండి? మీరు సిద్ధంగా సారీ, ప్రతి ఒక్కరూ తమ విషయమే దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వారి వారి క్రియలు చొప్పున వారికి ఫలం, ప్రతిఫలం ఇస్తారు. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, మనం కీడు చేస్తే కీడే వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక చివరికి ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తున్నాను. ఈ రోజే లూకా సువార్త 12:48 ఉంటుంది, ఎవరికి ఎక్కువ ఇచ్చబడినో అతని చేత ఎక్కువ అడగబడును. దేవుడు ఎవరికైతే ఎక్కువ ఇస్తాడో వారినే పట్టుకుంటారు. అంటే ఎవరికైతే దేవుడు మంచి చేసే అవకాశం ఇస్తాడో, అవకాశాన్ని పొందుకుంటారో
వారికే దేవుడు తన సింహాసనం మందు కూర్చోబెట్టి బంగారు కిరీటము జీవ కిరీటము వారికి పెడతారు. ఇక్కడ ఒక కుమారుడు తన తండ్రిని చూసుకోవడానికి ప్రేమ కలిగి దూర ప్రదేశం నుండి వచ్చాడు. బాధ్యత ఎక్కడ నెరవేర్తించాడు? డబ్బులు సంపాదించి 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 ప్రేమగా చూసుకోవాలని సంపాదించి దూర ప్రదేశంలో ఉండిపోయాడు. కానీ తన బాధ్యత మర్చిపోయాడు అనమాట. తండ్రిని మర్చిపోయాడట ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడండి? బాధ్యత మర్చిపోయాడు. ప్రేమగా చూసుకుందామని దూర ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ లోకంలో పడిపోయాడు. తన బాధ్యత మర్చిపోయి ఏమైపోయాడు? నరకాగ్నికి పారిపోయాడు. ఎప్పుడైతే నిజంగా దూర ప్రదేశం నుంచి వచ్చి తెచ్చిన సొమ్ముతో తన తండ్రిని చూసుకున్నాడో అప్పుడు తన బాధ్యత నెరవేరునేమో. అటువంటి కుమారులుగా మనం ఉండకుండగా బాధ్యతను ఖచ్చితంగా తెలుసుకుందాం. మన బాధ్యత ఏంటో తెలుసుకుని క్రీస్తు రాకడ దగ్గరలో ఉన్నది, సిద్ధంగా ఉందాం. సిద్ధంగా ఉన్న వారికి ఇది ఆనందం, సిద్ధంగా లేని వారికి ఇది ఆశ్చర్యం. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధంగా ఉన్న వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కానీ ఇది కరెక్ట్ కాదు. సిద్ధంగా లేని వారికి ఇది ఆశ్చర్యం. ఎందుకంటే మనమే సిద్ధంగా లేవు కదండి. మనం సిద్ధంగా లేవు. ఎందుకంటే ఈ గంట సేపు మన సిద్ధమే. మన ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి రమ్మంటే మనం ఏమంటాం? ఉండండి ఒక్క నిమిషం, ఇంట్లో ఏదో చిన్న పని ఉండిపోయింది, లేకపోతే పలానా వ్యక్తికి ఇంకోటి ఏదో ఉండిపోయింది, లేకపోతే ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలి మాకు, తెచ్చేసుకొని వస్తాం ఉండండి అని చెప్పేసి అంటాం. అంటే మన బ్రతుకులేటి సిద్ధంగా లేవు. కాబట్టి సిద్ధంగా లేని వారికి ఇది ఆశ్చర్యం. ఇప్పుడే తెలుసుకోండి. ఎందుకంటే సిద్ధంగా ఉందాం. ఏ క్షణము ఆయన రాకడ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి బాధ్యత కలిగి ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి మన బాధ్యత తెలుసుకుని ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాకడ సమయంలో మనందరం కూడా ఆయనతో పాటు ఎత్తబడేలాగున మనం సిద్ధపడి ఉందాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవన్నీ జరుపుకోవడం కాదు, కానీ దేవుని కొరకు సిద్ధపాటు కలిగి క్రీస్తు రెండవ రాకడలో మనం కూడా ఎత్తబడేలాగున సిద్ధం కలిగి ఉందాం. దానికైతే చాలా శ్రమ అన్నమాట, చాలా శ్రమ. ఇది అయితే చాలా సంతోషం. హ్యాపీగా అయ్యగారు వాక్యాలు ఇస్తారు, తెల్లబట్టలు వేసుకుని వాక్యాలు చెప్దాం, లేకపోతే వాక్యాలు చదువుదాం, మంచి సిలువు పాటలు పాడేద్దాం, మనమే ఇదిగా నిలబడదాం. ఇదంతా సంతోషించే సమయం. కానీ మనం దుఃఖించే సమయం ఉండాలి మనకి. ఎందుకంటే ప్రభువా, నీ రాకడ సమయంలో నన్ను అగ్నిలో పడేయకుండా, నీ రాకడ సమయంలో నన్ను భూలోకంలో మిడతల దండుకు నన్ను బలి కాకుండా, నొప్పి నాకు లేకుండా, ఇదిగో నీ రాకడ సమయంలో ఆనందంగా నీతో పాటు వచ్చేలాగున నన్ను చేర్చు తండ్రి అని మనం దుఃఖం కలిగి, కన్నీటి ప్రార్థన కలిగి ఆయన యందు ఎత్తబడిలాగున మనందరూ సిద్ధపాటు కలిగి ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దైవశాఖలు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.